So we were looking at Matthew chapter 5 to see some of the things that Jesus taught and commanded that we are to bring every single believer into this life. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినవి, ఆజ్ఞాపించిన వాటిలో ఇవి భాగము. వీటి ద్వారా ప్రతి ఒక్క శిష్యుడిని మనము ఈ జీవితంలోనికి తీసుకొని రావాలి. For example, he spoke about putting away anger. In the old covenant, the standard was to put away murder, never murder anybody. ఉదాహరణకు సమస్త కోపమును విడిచిపెట్టమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పాత నిబంధనలో అయితే కేవలం నరహత్య చేయవద్దని ఉంది. In Matthew 5:21, but in verse 22, Jesus said, "My standard is don't get angry." మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. అయితే మత్తయి సువార్త 5:22లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, అయితే నేను చెప్పుందేమనగా కోపపడకుడి. I want to say a word of clarification there because there is an anger that is not sinful. ఇక్కడ నేను దీనికి వివరణ ఇస్తున్నాను. పాపము కాని కోపము కూడా ఉంటుంది. And there is an anger that's sinful. పాపముతో కూడిన కోపం కూడా ఉంటుంది. And the difference we need to understand in Ephesians in chapter 4, we have a command. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. It is a command which says, "Be angry." Ephesians 4:26. But don't sin. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఆజ్ఞ ఇవ్వబడింది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. So if I were to paraphrase that verse, what it means in Ephesians 4:26 is the type of anger that you should have in your life is an anger that's not sinful. ఎఫెసీ 4:26వ వచనాన్ని నేను వివరంగా చెప్పాలి అనుకుంటే, మీరు ఎలాంటి కోపాన్ని కలిగి ఉండాలి అంటే పాపము కాని కోపాన్ని కలిగి ఉండాలి. So when Jesus raised the bar and raised the standard from the Old Testament standard of don't murder to don't get angry, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రమాణాలను పెంచుతున్నప్పుడు పాత నిబంధనలో నరహత్య చేయకూడదని ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే కోపపడకూడదు అని చెప్పారు. we need to understand what is the right type of anger and what is the wrong type of anger. ఉండవలసిన కోపం ఏంటి, ఉండకూడని కోపం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. And like I said in an earlier study, whenever we don't understand a verse properly, look at our spiritual dictionary, the word made flesh, the life of Jesus Christ. ఇంతకు ముందు మనం చూసినట్లుగా ఏదైనా ఒక వచనం యొక్క అర్థము మీకు అర్థం కానప్పుడు మన ఆత్మ సంబంధమైన డిక్షనరీ వైపు మనం చూడాలి. వాక్యమే శరీరధారి అయి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడాలి. And in the life of Christ, he called himself the light of the world, and in him was life. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమే లోకముకు వెలుగై ఉంది. ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. And that life was the light of men. We read in John 1:4. యోహాను 1:4లో మనం చదువుతాము, ఆయనలో ఉన్న జీవమే మనుషులకు వెలుగై ఉంది. So it is in the life of Jesus Christ our Lord that we see the light that explains every verse in scripture. లేఖనాల్లో ప్రతి వచనాన్ని వివరించే వెలుగును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలోనే మనం చూడగలము. So when we read be angry but don't sin, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని మనం చదివినప్పుడు, and we are trying to distinguish between anger that's sinful and anger that's not sinful, we got to look at the light that there is in the life of Jesus. పాపముతో కూడిన కోపం ఏంటి, పాపము కాని కోపం ఏంటి, వాటి మధ్య వ్యత్యాసాన్ని మనం చూడాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవములో ఉన్న వెలుగుని మనం చూడాలి. When was he angry and when was he not angry? ఆయన ఎప్పుడు కోపపడ్డాడు, ఎప్పుడు కోపపడలేదు. For example, we read in Mark's Gospel in chapter 3 and verse 5 ఉదాహరణకి మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, that when he was in a synagogue, he looked around with anger ఆయన కోపముతో వారిని కలయచూచెను. at people who were trying to hinder a man with a withered hand, paralyzed hand, to be healed. ఊచ చేయగల ఒక వ్యక్తిని స్వస్థపరచకుండా వారు ఆపుతున్నప్పుడు ప్రభు ఈ విధంగా చేశారు. He was angry when the Pharisees were more concerned about keeping the ritual of the Sabbath than healing a paralyzed man. ఒక ఊచ చేయగలవాన్ని స్వస్థపరచడం కంటే కూడా వాళ్ళ విశ్రాంతి దినం యొక్క ఆచారాన్ని కాపాడుకోవటం మీదే పరిసయ్యులు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కోపడ్డారు. So that's the right type of anger. When you see religious leaders and religious people who are more interested in ritual than in people, మత సంబంధమైన నాయకులు, మత సంబంధులందరూ కూడా ప్రజల కంటే ఆచారాలనే ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు అలాంటప్పుడు వచ్చే కోపము సరైన కోపము. and more interested in keeping certain rituals than delivering paralyzed people. Today, the paralysis that is found among Christians
is defeated by sin. పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరచడం కంటే కూడా వాళ్ళ ఆచారాలను పాటించే విషయంలోనే ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నారు. ఈనాడు క్రైస్తవుల యొక్క పక్షవాతం ఏంటంటే పాపంలో ఓడిపోవటమే. And when we have religious people who are more interested to make sure that the people pay their tithes more than they are free from sin, they're in the same category. ఈనాడు ఎవరైతే మత సంబంధమైన నాయకులు ప్రజలు వారి పాపం మీద విజయం సాధించటం కంటే కూడా వారి దశంభాగాలు చెల్లిస్తున్నారా లేదా అని ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఇదే జాబితాలోకి వస్తారు. As these Pharisees who would not allow a man with a withered hand to be healed, but they were more interested in these people paying their tithes and keeping the Sabbath. ఈ పరిసయ్యులు కూడా ఇలానే ఉన్నారు. ఒక ఓచ చేయగలవాడు స్వస్థపరచబట్టం కంటే కూడా వారి విశ్రాంతి దినాన్ని పాటించే విషయంలో ఈ ప్రజలు దశంభాగాలు చెల్లిస్తున్నారా లేదా అనే విషయంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారు. And there are a lot of preachers and pastors like that today. ఈనాడు అనేక మంది బోధకులు పాస్టర్లు ఇలానే ఉన్నారు. They're not interested in delivering their flock from the power of sin in their life. They're more interested to ensure that those people pay up their tithes. వారి మందలో ఉన్న ప్రజలు పాపం మీద జయం పొందారా లేదా అనే దానికంటే వారిని విడుదల చేయటం కంటే కూడా వారి యొక్క దశంభాగాలు చెల్లించారా లేదా అన్న దాని మీద వీళ్ళు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు. And so Jesus would look at such people with anger today. కాబట్టి అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు కోపంతో కలయి చూస్తూ ఉన్నారు. Because he didn't come to earth to make people pay their tithes. He came to save people from their sins. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ప్రజలను వారి పాపములను రక్షించడానికే కానీ ప్రజలందరూ దశంభాగాలు చెల్లించాలని కాదు. He didn't die on the cross to get people to pay their tithes. He died on the cross to deliver us from our sins. మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో మరణించారు కానీ మన దశంభాగాలు మనం చెల్లించాలని కాదు. His name is Jesus. Matthew 1:21, and he came to save us from our sins. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు అని మత్తయి 1:21లో ఉంది. So where people hinder others from being saved from their sins, they will say, don't go and listen to this person because he's preaching victory over sin. ఎవరైతే ప్రజలు పాపం మీద జయం పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటారో ఈ మనుషుడు చెప్పేది మీరు వినొద్దు, అతడు పాపం మీద జయం గురించి బోధిస్తున్నాడు అని అంటూ ఉంటారు. And keep listening to me. I tell you how to pay your tithes. నేను చెప్పేదే వినండి, మీరు దశంభాగాలు ఎలా చెల్లించాలో నేను బోధిస్తాను అని అంటుంటారు. Jesus would be angry with such people, and if you're in fellowship with Jesus Christ as a servant of God, you must also be angry with such people who hinder others from being delivered. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారి మీద ఎంతో కోపంతో ఉన్నారు. ఒకవేళ నీవు కూడా నిజమైన దైవ సేవకునిగా యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగినట్లయితే నీవు కూడా అలాంటి వారి మీద కోపంతో ఉంటావు, ఎవరైతే ప్రజలు పాపం మీద జయం పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. Another example is in John chapter 2, where Jesus went into the temple. ఇంకొక ఉదాహరణ మనం చూస్తాము యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళి And drove the money changers out of the temple. ఆ రోకలు మార్చు వారిని బయటకు పారద్రోలారు. And it says here in John chapter 2 that he made a whip and turned over the tables of the money changers. John chapter 2 verse 15. యోహాను సువార్త 2:15లో మనం చూస్తాము అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తాళ్లతో కొరడాలు చేసి రోకలు మార్చు వారిని తోలివేశారు. And said, take these things away. And he was really angry. And the disciples remembered the word which said, zeal for your house has consumed me. రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి వీటిని ఇక్కడ నుండి తీసుకొని పండి అని చెప్పారు. అప్పుడు శిష్యులు ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని వ్రాయబడినది. Zeal for the purity of God's house should make us angry when we see people making money in the name of religion. దేవుని యొక్క ఇల్లు ఎంతో పవిత్రంగా ఉండాలి అనే ఆసక్తి మనల్ని ఏం చేయనిస్తుందంటే ఎవరైతే మతం పేరు మీద డబ్బులు సంపాదించుకుంటున్నారో వారి మీద కోపపడేటట్లు చేస్తుంది. When we see people making money in the name of Christ and exploiting poor people, ఎవరైతే క్రీస్తు నామములో డబ్బులు సంపాదించుకుంటారో పేదవాళ్ళని పీడిస్తుంటారో, just like these sellers of doves and sheep were exploiting the poor people, saying, we will sell you these sheep and doves for your sacrifice, but of course ఈ గొర్రెలు పావురములు అమ్ముకునేవారు చేసినట్లుగా మీరు బలర్పించడానికి కావాల్సిన గొర్రెలను పావురాలను మేము ఇస్తాము, it's going to cost you a little more than out in the market because we got to get our commission. కానీ మార్కెట్ రేట్ కంటే కూడా మేము ఎక్కువ అమ్ముతాం ఎందుకంటే మాకు కమిషన్ కావాలి. He was angry with people. He said, if you want to make money, go out into the marketplace. అలాంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కోపంతో ఉన్నారు. ఒకవేళ మీరు డబ్బు సంపాదించుకోవాలంటే వెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళండి. The temple, the house of God, is not the place to make money. కానీ దేవుని యొక్క ఇల్లు అనేది డబ్బులు సంపాదించుకునే ప్రదేశం కాదు. And today we have a lot of preachers who are using Christianity to make money for themselves. ఈనాడు అనేక మంది బోధకులు క్రైస్తవ్యాన్ని ఉపయోగించుకొని వారి కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. They're using television, they're using all types of means
to become wealthy, వాళ్ళు టెలివిజన్ ఉపయోగించుకుంటున్నారు, రకరకాల సాధనాలను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు ధనవంతులు అవటానికి. to build huge houses, to buy airplanes for themselves and all types of things. వాళ్ళ కోసం వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటున్నారు, పెద్ద పెద్ద విమానాలు కొనుక్కుంటున్నారు, అలాంటివన్నీ సమకూర్చుకుంటున్నారు. And what would Jesus do if he were here today? He would do exactly the same thing. He would be angry with them. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నట్లయితే ఏమి చేస్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగా చేశారో అలానే చేస్తారు. ఎంతో కోపంతో ఉంటారు వాళ్ళ మీద. Because they are dishonoring God's name, ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని వాళ్ళు అవమానపరుస్తున్నారు, exploiting the poor people. పేదవాళ్ళని పీడించుకు తింటున్నారు. So this is the right type of anger which we see in Christ. క్రీస్తులో సరి అయిన కోపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. When he sees poor people being exploited, when he sees people making money in the name of religion, పేదవాళ్ళు పీడించబడుతున్నప్పుడు, మతం పేరు మీద డబ్బులు సంపాదించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ చూస్తున్నప్పుడు, exploiting the ignorance of others, he was angry. ఇతరుల యొక్క అజ్ఞానాన్ని వీళ్ళు అలుసుగా తీసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కోపంతో ఉన్నారు. And when you see that happening today, if you're not angry, you're not Christ-like. ఈనాడు నీవు కూడా ఈ విధంగా చూసినప్పుడు, అలా చూసి కూడా నీవు కోపంగా లేనట్లయితే నీవు క్రీస్తు వలె లేవు. If you're Christ-like, you'll be angry when you see people, whether on television or on a platform or in a church, trying to make money in the name of Christianity. నీవు క్రీస్తు వలె ఉన్నట్లయితే ఈనాడు బోధకులు టెలివిజన్ లో కానీ, ఏదైనా ప్లాట్ఫామ్ మీద కానీ, సంఘంలో కానీ ఈ విధంగా డబ్బులు అడుగుతూ ఉన్నప్పుడు నీవు కూడా కోపగించుకుంటావు. Or exploiting poor people in the name of religion. లేక మతం పేరు మీద పేదవాళ్ళని దోపిడీ చేసినప్పుడు